ఇందరికీ అభయం బులిచ్చు చేయి. సపోర్ట్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ హైడ్, మెసేజ్ చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళందరూ డోంట్ హైడ్, మెసేజ్ చేయండి. సపోర్ట్. జై హనుమాన్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. లైవ్లో ఉన్న వాళ్ళందరూ హైడ్లో ఉండకుండా కామెంట్స్ చేయండి. ఎలా మీ కోరిన వరాలిచ్చే దేవుడు, ఎలా మీ కోరిన వరాలిచ్చే దేవుడు. జై శ్రీరామ్. ఇందులో ఇలా మంచి మంచి కథలు బుక్లో అన్నీ ఎంత బాగున్నాయి అసలు. దైవం మీదే భారం మానవ ప్రయత్నం దైవం మీదే భారం అని చెప్తాం, కానీ మానవ ప్రయత్నం మనం ఏదైనా చేస్తాము అని చెప్పి ఈ కథలో ఉంది తెలుసా. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన సన్నివేశం ఈ కథలో ఉందన్నమాట. చాలా బాగుంది. అప్పుడు గోవర్ధనగిరిని ఎత్తిన లైక్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ హైడ్, మెసేజ్ చేయండి. సపోర్ట్. కొండపోతగా వర్షం కురిచినప్పుడు గోవర్ధనగిరిని ఎత్తుతారు కదా శ్రీకృష్ణుడు. ఆ గోవర్ధనగిరి ఎత్తినప్పుడు దాని కిందకి జనాలు వెళ్తారు, కానీ జనాలు వెళ్ళినప్పుడు అందరికీ నమ్మకం ఉండదు. ఇంత చిన్నపిల్లవాడు అంత పర్వతాన్ని ఎలా ఎత్తారు అని అందరికీ. కొంతమంది నమ్మకంతో లోపలికంట వెళ్ళి కృష్ణుడి పక్కన నిలబడతారు, కొంతమంది ఏమో అంచుల పక్కన నిలబడతారు, కొంతమంది ఏమో రావాలా వద్దా అన్న సంశయంలో బయట నిలబడతారు. అలాంటి పరిస్థితి అది. అక్కడ దేవుడి మీద భారం వేయలేదు. ఆ పర్వతాన్ని ఎత్తిన ఆ చిటికిన వేళ్ళ మీద పర్వతాన్ని ఎత్తిన ఆ దేవుడి మీద నమ్మకం కన్నా ఒక పెద్ద ఆయనంట ఏం చేశారంటే, అంత పర్వతాన్ని పిల్లోడు ఒకడే మోస్తున్నాడు, అది మొయ్యలేక చెప్తానండి. ఆ పర్వతాన్ని మొయ్యలేక పడిపోద్దేమో, ఆ పిల్లోడు ఒకటే మోస్తే అని ఆ పెద్ద ఆయన చేతిలో కర్ర ఉందంట. ఆ కర్రని బోటు పెట్టారంట. పెద్ద ఆయన కర్రని బోటు పెడితే ఒకళ్ళు అడిగారంట, ఏమ్మ ఇంత పెద్ద పర్వతాన్ని నీ కర్ర ఆపేస్తుంది అనుకుంటున్నావా, పడితే నీ కర్ర ముక్కలు అవుద్ది అన్నాడు. ఈ పర్వతాన్ని ఆ పిల్లోడు ఒకడే మోస్తున్నాడు, అలా ఒక్క పిల్లోడు మోస్తే ఎలాగా, నేను కూడా బోటు పెడతానని చెప్పి దాని కింద ఉన్నంతసేపు అతని కర్ర బోటు పెట్టాడంట. అక్కడ అతని ఉద్దేశం ఏంటి, ఆ కర్ర బోటు సహాయంతోనే ఆ కొండ అంతా నిలబడుతున్నట్టు. అది దేవుడి మీద భారం వేసుకున్నట్టు కాదు కదా, తన మీద తనకు నమ్మకం. ఆ కర్రే గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టేస్తుందని, ఆ కర్రే నిలబెట్టేస్తుందని నమ్మకం పెట్టుకున్నాడంట. అలాగా మనం ఏ పనైనా చేసేటప్పుడు దేవుని మీదే భారం వేస్తాం అంటాం, కానీ దేవుని మీదే భారం వేసి వదిలే మానవ ప్రయత్నం మనము చేస్తాం. అదే ఆ కథలో ఉందన్నమాట. నాకు నచ్చింది. ఒక కథ చదివాను. నన్ను వెళ్ళొద్దు అని చెప్పి శివ వెళ్ళిపోయావా లైవ్ నుండి అంటున్నారు బాబీ గారు. హాయ్ అక్క, బాగున్నారా, తిన్నారా అక్క? బసిరెడ్డి తమ్ముడు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు. ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ తమ్ముడు, లైవ్కి వచ్చినందుకు. ఎలా ఉన్నామ్మా, భోజనం అయిందా? ఏంటి డిలీట్ చేసావు బసిరెడ్డి తమ్ముడు? గుడ్, థ్యాంక్ యూ బాబీ గారు. ఇక నుంచి ఈ కథలు ఇలాంటివి చదువుకొని కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి, అందుకే బుక్స్ కొనుక్కున్నా. హాయ్ బాబీ ప్రో, తిన్నారా, బాగున్నారా అని అడుగుతున్నాడు బసిరెడ్డి తమ్ముడు. బసిరెడ్డి తమ్ముడు నువ్వు తిన్నావా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? బాగున్నావా? థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు బసిరెడ్డి తమ్ముడు. తిన్నానక్క, మీరు తిన్నారా అక్క? లేదు తిన్నాను తమ్ముడు. ఇవాళ టిఫిన్, ఇవాళ భీష్మ ఏకాదశి కదా, నా మర్చిపోయాను నీకు చెప్పడం. భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తమ్ముడు. గుడికి వెళ్ళావా మార్నింగ్? నా కథ ఎలా ఉంది, బాగుందా? గుడ్ అన్నారు బాబీ గారు. చిన్న కథ చెప్పాను.